డైరెక్ట్‌గా దమ్ముంటే అరెస్ట్ చెయ్యి రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇక్కడ కూడా అది చేశారు. అవును. కానీ అరెస్ట్ చేశాడు. జైల్‌లో కూడా 1 డే ఉన్నాడు. అంటే సినిమా వేరు. సినిమాలో మనం చూసే హీరోయిజం వేరు. బయట వేరు. బయట రిలేషన్‌షిప్స్ గానీ సినిమాటిక్‌గా ఉండవు. సినిమాలో 100 మందిని కూడా హీరో అవలీలకి కొడతాడు. ఇక్కడ హ్మ్. ఒకడిని కొట్టడమే చాలా కష్టం. హ్మ్. సో, ఈ బయట జరిగేది వేరు. జనాలకు కూడా ఇది సినిమా అనే అవగాహన ఉంటది. అంతేగాని ఇదేదో రీల్ అని నమ్మేసి ఏం చూడరు. ఆ టైంలో అది కిక్ ఇస్తది, థ్రిల్ ఇస్తది. బయటకొచ్చినాక ఇది సినిమా అనేది మనకు అందరికి ఉంటది. అందుకనే బయటొచ్చి హీరో కొట్టాడు కదా! 100 మందిని నేను కూడా కొడతాను ఎవడు అనుకుంటాడా? ఏమో! ఎవడో భయంకరమైన మూర్ఖుడు తప్ప ఎవడు అనుకోడు. హ్మ్. సో, అలాగా అల్లు అర్జున్ దాంట్లో 'షెకావత్' అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని కమెడియన్ లాగా బయట కమెడియన్ లాగా ఉండరు. కానిస్టేబుల్ కూడా కమెడియన్ లాగా ఉండడు బయట. అవును. కానిస్టేబుల్ కూడా చాలామందికి అరెస్ట్ చేయగలరు. హ్మ్. ఇప్పుడు మొన్నెవరు అల్లు అర్జున్‌ని ఎవరు అరెస్ట్ చేశారు? సీఐ వచ్చి అరెస్ట్ చేశాడు. అవును. నాయక్ ఆయన. హ్మ్. సో, కాబట్టి ఒక సీఐ చాలు. ఎస్పీని పోయి దమ్ముంటే అరెస్ట్ చేయరా షెకావత్ అని చెప్పే సీను బయట లేదు. ఓకే. సో, ఆహ్, దాన్నిప్పుడు జగన్ ఉపయోగించుకొని ఎందుకంటే చంద్రబాబు దీని కాంటెక్స్ట్ ఏంటి? చంద్రబాబు మొన్న మాట్లాడుతా నేను వైసీపీ మీద మా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, అరెస్టులు చేస్తుంది విమర్శలున్నాయి. నిజానికి నాకు జగన్ అదాని కేసులో లడ్డులాగా దొరికాడు. నేననుకుంటే గంటలో అరెస్ట్ చేసి అతన్ని విచారణ చేయగలను అనేది చంద్రబాబు అన్నాడు. నిజానికి తెలుగుదేశంలోనే ఈ విషయం మీద వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఎందుకు మరి లడ్డులాగా దొరికినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆల్రెడీ 7 నెలలయింది. ఇంకా ఎందుకు జగన్‌ని అరెస్ట్ చేయట్లేదు అన్న అసంతృప్తి చాలామందికి ఉంది. జగన్‌ని పక్కన పెట్టు. హ్మ్. కొడాలి నాని లేదు రోజుకొక న్యూస్ అప్పుడప్పుడు తెలుగుదేశం మీడియా వదులుతూ ఉంటది. ఈరోజు కొడాలి నాని అరెస్టు, లాక్కుపోబోతున్నారు ఇట్లంతా మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం మీడియా. అంటే ఉత్సాహపరచడానికి వాళ్ళ కార్యకర్తల్ని. అవును. కానీ ఇప్పటివరకు కొడాలి నానిని అరెస్ట్ చేయట్లేదు. వల్లభనేని వంశీ అయితే కథనాలంతా వచ్చాయి. పారిపోతున్నాడు, అక్కడ దొరికాడు, ఇక్కడ పట్టుకున్నారు హ్మ్. ఇలాగా. సో, కొడాలి నాని అనుచరుడు కాళీ, మెరుగుమాల కాళీ అని అతన్నే అస్సాంలో మొన్న పట్టుకొచ్చారు 7 నెలల తర్వాత. అతను 7 నెలలుగా పారిపోయాడు. హ్మ్. ఇవాళ అనుకుంటే ఎంతసేపు పోలీసులు ఎక్కడ దాక్కున్నా దేశంలో పట్టుకొని రావడం పెద్ద విషయం కాదు. అతన్ని పట్టుకోవడానికి 7 నెలలయింది. సో, అలాగా రోజా ఛాలెంజ్ విసిరింది కదా! మొన్న కూడా ఆహ్, నగిరిలో నీకు దమ్ముంటే అరెస్ట్ చెయ్యి, కేసులు పెడతావో పెట్టుకో, అరెస్ట్ చేస్తావో చేసుకో, దాడులు చేస్తారో చేయండి. ఇలాగా ఆమె కూడా ధైర్యంగానే మాట్లాడింది కదా! మరి వీటన్నిటి పట్ల చంద్రబాబుకి వితిన్ ద పార్టీలోనే అసంతృప్తి అనేది బాగా పెరిగింది. ఓకే. అంటే ఒక పక్క అధికారులు నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా డీటెయిల్‌గా రాశాడు. వ్యవసాయ శాఖలో చంద్రబాబుని తిట్టిన అధికారినికి పెద్దపీట వేశారని. సో, ఆహ్, తెలుగుదేశం మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తల పోస్టులు చూస్తాం మనం. వాళ్ళకే తెలుగుదేశం మీద 2 రకాల అసంతృప్తులున్నాయి. ఒకటేమో వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం గానీ, వాళ్ళని ఆహ్, డీల్ చేయడం గానీ, గతంలో రెడ్ బుక్‌లో రాసుకున్నారు ఇవన్నీ వచ్చాయి. అట్లాగే సాక్షాత్తు చంద్రబాబు ఫ్యామిలీని, భువనేశ్వర్ గారిని చాలా దారుణంగా మాట్లాడిన వాళ్ళంతా గమ్మునే ఉన్నారు. సైలెంట్‌గానే ఉన్నారు. హ్మ్. వాళ్ళనేమి అరెస్టులు చేయట్లేదు ఓకే. అనేది ఒక అసంతృప్తి. రెండవది ఈ అధికారులు ఎప్పుడే వైసీపీలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తీవ్రంగా పర్సనల్ స్థాయిలో చంద్రబాబుని, లోకేష్‌ని మాట్లాడిన అధికారులకంతా కూడా ఇప్పుడు కూడా అదే స్థాయి అధికారం ఉంది. వాళ్ళే నిర్ణయాత్మక శక్తిగా పనిచేస్తున్నారు హ్మ్. అనేది రెండవ ఇది. ఇక మూడవ యాంగిల్ ఏందంటే మేము పనిచేసి కార్యకర్తలు లేకపోతే కింది స్థాయి నాయకులు దెబ్బలు తిని, కేసులు పెట్టుకొని, జైళ్ళకెళ్ళి బాధలు పడితే మాకు ఏమీ లేదు. ఇవాళ ఎవడెవడో వస్తున్నాడు. ఆ పార్టీలోంచి జనసేనలో చేరుతున్నారు, తెలుగుదేశంలో చేరుతున్నారు, బీజేపీలో చేరుతున్నారు. వాళ్ళకే మళ్ళీ వీ వాళ్ళే దోపిడీ అక్కడ హ్మ్. వాళ్ళే అప్పుడు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళే. వీళ్ళ కింద మేము పనిచేయాలి. మాకేం ఒరిగింది కార్యకర్తలకి. ఓన్లీ బీమాలు, ఇన్సూరెన్స్‌లు అవి చేస్తున్నారు తప్ప మాకేమీ లేదనేది ఒక బాధుంది. అంటే ఎమ్మెల్యేలు వీళ్ళే విపరీతంగా తినేస్తున్నారు. సేమ్ అధికారులే మళ్ళీ జులుం చలాయిస్తున్నారన్న అసంతృప్తి తెలుగుదేశంలో కేడర్‌లో ఉంది. హ్మ్. ఈ కాంటెక్స్ట్‌లో వైసీపీ వాళ్ళేందంటే అదేదో సామెత చెప్తారు కదా! డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ చికెన్ ముందు షాప్ ముందు. తొడగొట్టిందని. హ్మ్.
సో అలాగా రోజా మాట్లాడినప్పుడు ఇదే పోస్టులు పెట్టారు. అయినా కూడా మనోళ్ళకి సిగ్గు శరం లేదు. రోజా అలా ఛాలెంజ్ చేస్తుంటే కూడా ఆ మీద కేసు ఏమైంది? ఆ మీద ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర విషయంలో కేసు పెట్టారు. తిరుమలలో ఆమె దర్శనాలకు సంబంధించి ఇటువంటి అనేక ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. అయినా ఆమెనేమి అరెస్ట్ చేయాలని ట్రై చేయట్లేదు అనేది కొంత జనాలకి పజిలే. కాకపోతే చంద్రబాబు నేచర్ ఏంటంటే ఆయనకి ముందు నుంచి కూడా రెవెంజ్ మోడల్ కానీ దాడులు చేసే కల్చర్ కానీ లేదు. ఆయన వ్యూహాలు అవి వేయడం, ప్రత్యర్థుల్ని చిత్తు చేయడానికి ప్లాన్ చేయడం ఇవన్నీ బాగా చేస్తాడు. కానీ దాడులు, ఫిజికల్ దాడులు ఇవన్నీ చేయాలనేది ఆయన అనుకోరు మ్యాక్సిమం. అట్లాగే అక్రమంగా కేసులు పెట్టి లోపలేసేయాలనేది కూడా ఆయనకి తక్కువే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రెజర్ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రధానంగా ప్రెజర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ నుంచి వస్తుంది. రెండోది లోకేష్ నుంచి వస్తుంది. ఎందుకంటే రిలేటివ్లీ వాళ్ళిద్దరూ యంగ్ బ్లడ్ కాబట్టి వాళ్ళకి ఆ కక్ష ఉండొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఫస్ట్ టైం అధికారం వచ్చింది కాబట్టి తనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని, తన పార్టీలో ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా కూడా ఆయన పనిష్ చేద్దామని అనుకుంటాడు. ఎందుకంటే అతన్ని చాలా తీవ్రంగా వైసీపీ నాయకులు మాట్లాడినారు గతంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. సో వాళ్ళ మీద ఆయన కక్ష తీర్చుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే ఛాలెంజ్లు విసిరారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు. అందుకని ఆయన కాకినాడ షిప్కి వెళ్ళడమే ఉద్దేశమే అది. అంతకుముందు కూడా అనిత మీదకి వెళ్ళడం కూడా ఉద్దేశం ఏంటంటే వైసీపీ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు, వాళ్ళ మీద ఎందుకు సీరియస్గా వెళ్ళట్లేదని ఒక అసంతృప్తినే. మొన్న ఆయన కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలో పర్యటించింది కూడా దేనికోసం? వైసీపీ వాళ్ళకి యాంటీగానే. అట్లాగే ఇప్పుడు సజ్జల మీద కేసులు పెట్టమని విచారణకు ఆదేశించింది కూడా దేనికోసం? సజ్జల మీద ఉన్న కోపంతోనే. మొన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, దాని మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. సో ప్రధానమైన ఆర్గ్యుమెంట్స్ ప్రాసిక్యూషన్ తరపున ఏంటంటే, అంటే పోలీసుల ఆర్గ్యుమెంట్స్ని ప్రాసిక్యూటర్ కోర్టులో ప్రజెంట్ చేస్తారు మామూలుగా. సో ఆ రకంగా మనం పోలీసుల అబ్జెక్షన్స్ అనొచ్చు. మామూలుగానే ఎనీ కేసులో జనరల్గా పోలీసులు అబ్జెక్ట్ చేయడం అనేది వాళ్ళ విధి. కాకపోతే ఈ అబ్జెక్షన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, గట్టిగా ఈయనకి బెయిల్ రాకూడదు అనుకుంటే చాలా స్ట్రాంగ్గా వాళ్ళు అబ్జెక్ట్ చేయడం, దానికి సంబంధించిన అంటే ఇతను ఎంత ఇన్వాల్వ్ అయినాడు ఆ నేరంలో ఇవన్నీ ప్రజెంట్ చేయడం, ఇవన్నీ ట్రై చేస్తారు. లేదు నామకే వస్తే వ్యతిరేకించినాం అన్నట్టుగా వ్యతిరేకిస్తారు. నేను ఆ రోజే చెప్పాను, పోలీసులు చాలా స్ట్రాంగ్ ఏం ఆర్గ్యూ చేయలేదు. బయట వాళ్ళు అల్లు అర్జున్ని దోషుని నిరూపించడానికి వీడియోలు చేసి జడ్జి యువర్ సెల్ఫ్ అని అఫీషియల్ దీంట్లో కూడా వాళ్ళు పెట్టుకున్నారు. యాక్చువల్గా కోర్టులో ఉన్నప్పుడు బయట ట్రయల్స్, మీడియా ట్రయల్స్ కానీ ఇలాంటివి చేయొద్దని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలాసార్లు ఉన్నాయి, కానీ అది ఎవరూ పట్టించుకోవట్లేదు. అల్లు అర్జున్ దోషాన్ని నిరూపించడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు సోషల్ మీడియా, ఇటు పోలీసులు అందరూ కూడా ట్రై చేసి ఆ వీడియోలంతా బయటపెట్టి అల్లు అర్జున్ రావడం వల్ల ఎలా ఇదైంది అవన్నీ కూడా చేశారు. నిజానికి వాళ్ళు చేయాల్సింది కోర్టులో అల్లు అర్జున్ వల్లనే ఇది జరిగింది. అల్లు అర్జున్ రావద్దంటే కూడా వచ్చాడు. అట్లాగే అల్లు అర్జున్ చేతులు ఊపుకుంటూ రోడ్ షో కూడా చేశాడు. ఇవన్నీ నిరూపించాల్సింది ఎక్కడ? కోర్టులో. కానీ అవేమీ చేయలేవాళ్ళు. మామూలుగా జనరల్గా వ్యతిరేకించారు. మామూలుగా ఏం వ్యతిరేకిస్తారు? 3 గ్రౌండ్స్లో జనరల్గా బెయిల్ని వ్యతిరేకిస్తారు. ఒకటి, ఆ వ్యక్తి పారిపోవచ్చు, ఫ్లైట్ రిస్క్ అంటారు. 2, సాక్షుల్ని బెదిరిస్తాడు లేదా ప్రలోభపరుస్తాడు. 3, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడు. ఈ 3 ఆస్పెక్ట్లలో జనరల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకిస్తారు. దీంట్లో కూడా అదే వ్యతిరేకించారు. దీంట్లో ఏంటంటే పారిపోతాడు అనలేదు, సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అన్న ఒక పాయింట్ మీద మాత్రం వ్యతిరేకించాలి తప్ప ఇతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఇతను ఎంత స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో, మేము రావద్దంటే కూడా వచ్చాడు, ఈ వీడియోలు ఇవన్నీ పెట్టి అక్కడ చేసినట్టుగా అయితే బయట రాలేదు. మనం కోర్టులో వెళ్ళి చూడలేదు, రిపోర్ట్ అయిన దాన్ని బట్టే మనం చెప్తున్నాను. సో సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అది చేశారు. అప్పుడే నేను చెప్పే బెయిల్ వచ్చే అవకాశం ఉందని. అలాగే నిన్న 9th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటు కోర్టులో బెయిల్ ఇతనికి ఇచ్చారు. నేను నా ఆర్డర్ కూడా చదివాను. అందులో ప్రధానంగా ఏంటంటే పర్సనల్ బాండ్ 50,000 సబ్మిట్ చేయాలి. అలాగే 2 షూరిటీస్ ఉండాలి, ఒక్కొక్కరు 50,000 షూరిటీస్ కూడా సబ్మిట్ చేయాలి బాండ్. తర్వాత కొన్ని కండిషన్లు పెట్టారు. ఈ బెయిల్ మామూలుగానే ఇలాంటి క్రిమినల్ కేసులో ఇది బెయిలబుల్ నేరం కాదు, నాన్ బెయిలబుల్ నేరం. ఎందుకంటే 105 సెక్షన్ 105 BNS ఇదేంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే తాను చేసే చర్యల వల్ల ప్రాణాలు పోతుందని నాలెడ్జ్ ఉండి
తెలిసి కూడా చేయడాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. యాక్సిడెంట్లు అలాంటి కోవ కిందకే వస్తాయి, కానీ ఇంటెన్షన్ ఉండదు. తను చంపాలని ఇంటెన్షన్ ఉండదు, కానీ తను వెళితే చనిపోతారు అని తెలిసి కూడా ఇతను వెళ్ళినాడు అనేది ఇతని మీద కేసు. కానీ ఇతనికి చెప్పినట్టుగా వాళ్ళు ప్రూవ్ చేయలేదు ఇప్పటివరకు. రావద్దని చెప్పినట్టుగా చేయలేదు. థియేటర్కి మాత్రం రావద్దని చెప్పినట్టుగా ఒక లెటర్ మాత్రం బయట పెట్టారు. అది కోర్టులో సబ్మిట్ చేస్తున్నారా లేదో తెలియదు మనకి. సో ఏదేమైనా ఇతను A11 కాబట్టి A11గా పెట్టారంటేనే ఇతనికి ముందు A10 అక్యూజ్డ్ ఉన్నట్టే కదా. దానివల్ల దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. కామన్ సెన్స్ ఉపయోగిస్తేనే ఎక్కువగా దీనికి కారణమైన వాళ్ళని A1గా పెడతారు, A1, A2, A3గా పెడతారు. దానికి థియేటర్ యాజమాన్యాన్ని పెట్టారు. A8 వరకు. దాని తర్వాత 9, 10 వీళ్ళ మేనేజర్లను పెట్టారు, అల్లు అర్జున్ మేనేజర్ని. 11 పెట్టారంటేనే అర్థం ఈయనకి అంత రోల్ లేదని మనకు అర్థమవుతుంది అది. సో మొత్తం 18 అక్యూజ్డ్ ఉన్నారు. 18th అక్యూజ్డ్ ఎవరు? ప్రొడ్యూసర్లకు కూడా హైకోర్టు ఒక ఊరట ఇచ్చింది, ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. సో ఎందుకంటే మాకు ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో, మాకు సంబంధం లేదని థియేటర్ వాళ్ళు చూసుకోవాలి తప్ప మాకు సంబంధం లేదని ప్రొడ్యూసర్లు వెళ్ళారు, మమ్మల్ని అనవసరంగా ఈ కేసులో పెట్టారు. సో ఆ విధంగా అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తూ కండిషన్లు ఏంటంటే ఎవ్రీ సండే అల్లు అర్జున్ 10 మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపల పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఎవ్రీ సండే వెళ్ళి అక్కడ సంతకం చేయాలి. వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే సమాధానం ఇవ్వాలి. అది ఎంతవరకు అంటే 2 నెలల వరకు, లేదా ఛార్జ్షీట్ వేసే వరకు, విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్. ఛార్జ్షీట్ 1 monthలో వేసేస్తారనుకో, ఆ తర్వాత పోవాల్సిన అవసరం లేదు. ఛార్జ్షీట్ 3 నెలల వరకు వేయలేదనుకో, 3 నెలలు పోవాల్సిన అవసరం లేదు, 2 నెలలు పోతే చాలు. అంటే 2 నెలలు అనేది హయ్యర్ పీరియడ్ పెట్టారు. ఈ లోపల ఛార్జ్షీట్ వేస్తే 1 monthలో వేసేసినా కూడా ఇంక పోవాల్సిన అవసరం లేదు. సో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనే క్లాజ్ పెట్టారు. అంటే ఎవ్రీ సండే ఇది అతనికి అల్లు అర్జున్కి ప్రాబ్లమే. రెండోది పోలీసులకు కూడా ప్రాబ్లమే, ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినప్పుడంతా ఇంక ఫ్యాన్స్ వెళ్తారు, దాన్ని కంట్రోల్ చేయాలి, ఆ ఇబ్బంది అయితే ఉంది. కానీ వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం జడ్జి గారు ఇచ్చేశారు. దాని తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఆటంకం కలిగించకూడదు, దట్ ఈజ్ సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్, సాక్షుల్ని బెదిరించడం కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, అంటే ప్రలోభపరచంలో డబ్బులు ఇవ్వడం ఇంకొకటో, అది చేయకూడదు. అది రెండవ కండిషన్. మూడవ కండిషన్, పోలీసుల విచారణ కోఆపరేట్ చేయాలి. అంటే వాళ్ళు